జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అబద్ధాలు మాత్రమే ఆలంబన కాదు, సవాలు కూడా కావాలి. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం గరిష్టంగా వాడుకున్నారు. నేరాలు, హత్యలు చేసిన తన వాళ్లను మంచి వాళ్లుగా చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా మంచివాడుగానే జగన్ కితాబిస్తూ వచ్చారు. తనకు గాని తన వాళ్లకు గాని ప్రమేయం ఉన్న సందర్భాలలో అది ఎలా జరిగిందో దేవుడికే ఎరుక అని చెప్పి తప్పించుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డికి అలవాటే. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాత్ర అందులో ఉందని ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యాక హత్య చేసిందెవరో దేవుడికే తెలియాలి అని సింపుల్ గా తేల్చేశారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా ఓటమికి కారణం దేవుడికే తెలియాలని తేల్చిపారేశారు. నిన్నగాక మొన్న మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో కూడా అదెలా జరిగిందో దేవుడికే తెలియాలి అని చెబుతున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చాలా మంచి వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాటలు వింటూ ఉంటే అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టలోని రొయ్యలు మాత్రం మాయమయ్యాయి అన్న సామెత గుర్తుకొస్తుంది. జగన్ రెడ్డి చేతులు పిసుక్కుంటూ పిచ్చి చూపులు చూడ్డాన్ని ట్రోల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సిబ్బంది, తెలుగు తమ్ముళ్ళు ఆనందపడిపోతుంటారు. కానీ ఆ పిసుక్కోవడం వెనక ఉండే వికృతమైన ఆలోచనలను పసిగట్టడంలో విఫలమవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన రాజకీయాల కోసం శవాలు ఎక్కడ దొరుకుతాయా అని జగన్ ఎదురు చూస్తుంటారు. తాజాగా వినుకొండలో రషీద్ శవం అతనికి లభించింది. వెంటనే వికృత రాజకీయాలకు తెరలేపారు. ఈ సందర్భంగా స్పైడర్ సినిమాలో డైరెక్టర్ ఎస్జే సూర్య క్యారెక్టర్ గుర్తుకు రాకుండా ఉండదు. ఆ సినిమాలో ఎవరైనా చనిపోతే విలన్ పాత్రధారి అలౌకిక ఆనందం పొందుతాడు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అతను అప్పుడప్పుడు నిజాలు చెబుతూ ఉంటాడు. అయితే అవి ఏ కాలానికి సంబంధించినవి అన్నదే ప్రశ్న. రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలు ప్రబలాయని, ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి తాజాగా చెప్పుకొచ్చారు. ఇవన్నీ నిజమే గాని అవన్నీ జరిగింది తన పాలనలోనే అన్న నిజాన్ని మాత్రం జగన్ అంగీకరించరు. తన పాలనలో అరాచకం ప్రబలిందని నమ్మడం వల్లనే ప్రజలు తనను 11 సీట్లకు పరిమితం చేశారని కూడా ఆయన ఒప్పుకోరు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడని గొప్పగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అదే దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడని, చేసిన పాపాలకు తగిన శిక్ష విధించాడని మాత్రం ఒప్పుకోరు. ప్రజలు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదని గుర్తించి కోల్పోయిన ప్రజాభిమానం చోరగొనే ప్రయత్నం మాత్రం ఆయన చెయ్యరు. అలా చేస్తే అతను జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతారు? తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే శాసనసభకు కూడా హాజరు కానని అతగాడు తాజాగా సెలవిచ్చారు. ప్రజలే ఇవ్వని హోదా కోసం హైకోర్టును ఆశ్రయించడం జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరైనా అవ్వకపోయినా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. చంద్రబాబు శాసనసభకు హాజరు కాకూడదని నిర్ణయించుకోవడం వెనుక బలమైన కారణం ఉందని కొందరైనా అంగీకరిస్తారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే శాసనసభకు రానని చెప్పడమే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన వారి అభిప్రాయాలకు ఆయన విలువివ్వరు. అతని ఆలోచనల వెనక అంతరంగం అంతుబట్టదు. అన్నీ తెలిసేసరికి రాజకీయ ప్రత్యర్థులకు జరగాల్సిన నష్టం జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసాన్నే నమ్ముకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా విధ్వంసాన్నే నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి వద్ద అంతులేని ధనబలం ఉంది. అతడికి కావలసింది అధికారం.
అధికారం కోసం ధనం, ధనం కోసం అధికారం అన్న సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతారు. అందుకే శాసనసభకు హాజరై అతను టైం వేస్ట్ చేసుకోరు. ప్రజా సమస్యలపై గొంతు విప్పడానికే ప్రతిపక్షం ఉంటుందన్న పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాలను జగన్ నమ్మరు. తాడేపల్లి ప్యాలెస్ లోనో, బెంగళూరు ప్యాలెస్ లోనో, మరో చోట నిర్మించుకున్న ప్యాలెస్ లోనో సతీ సమేతంగా సేదదీరుతూ విధ్వంస రచన చేస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలను అణిచివేయడానికై విధ్వంస రచనకే అధిక సమయం కేటాయించిన విషయం మరచిపోకూడదు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినా జగన్ కు పట్టదు. జగన్ తరహా రాజకీయాలు వంట బట్టించుకొని షర్మిల మాత్రం సంప్రదాయ రాజకీయాలను నమ్ముకున్నట్టున్నారు. అందుకే వరద నీటిలో దిగి ఆమె ఫోటోలు దిగారు. ఇలాంటివి చిల్లర రాజకీయాలుగా జగన్ భావిస్తారు. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేయడం ఎలా అన్న దానిపైనే ఆయన ఫోకస్ ఇప్పుడు ఉంటోంది. ఇందుకోసం అతను ఎటువంటి విధ్వంస రచన చేస్తారో వేచి చూడాలి. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తాను 10 ఎన్నికలు చూశానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకుంటున్నారు గాని జగన్మోహన్ రెడ్డి వంటి వారిని ఇప్పుడే చూస్తున్నానని అనుక్షణం గుర్తు చేసుకోవాలన్నది మర్చిపోతున్నారు. రాజకీయాలలో తన సమకాలీనుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తలపడినప్పుడు చంద్రబాబుకు ఇన్ని ఇబ్బందులు ఎదురు కాలేదు. గత 5 ఏళ్లు చంద్రబాబు రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం. కార్యకర్త నుంచి చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరిని వేధించిన చరిత్ర జగన్ రెడ్డిది. రాష్ట్రాభివృద్ధి ఎంత ముఖ్యమో జగన్ రెడ్డి వంటి వారిని రాజకీయంగా మళ్లీ కోలుకోకుండా దెబ్బతీయడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు తక్షణం గ్రహించాలి. అతగాడికి రాజకీయ భవిష్యత్ లేదన్న నమ్మకం కుదిరితేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ముఖ్యం. రాష్ట్రాభివృద్ధిని ఆయన పట్టించుకోరు. ఈ క్రమంలో ఆయన ఎంతకైనా తెగిస్తారు. కేవలం 100 కోట్ల లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్య కవిత జైలు జీవితం గడుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని 36,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని సిబిఐ తన ఛార్జ్ షీట్లలో పేర్కొంది. అయినా అదురు బెదురు లేకుండా క్రిమినల్ రాజకీయాలనే జగన్ నమ్ముకున్నారు. అంటే అతను ఎలాంటి వాడో అర్థం చేసుకోవాలి. మా ఓటర్లు వేరు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాలు వేరుగా ఉంటాయని కూడా చెప్పకనే చెబుతున్నారు. అర్థం చేసుకోలేకపోవడం అవతలి వారి అవివేకం అవుతుంది. తాజా ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా పాతాళానికి తొక్కిన రాజకీయంగా మళ్లీ ఊపిరి పోసుకోవడానికే జగన్ ప్రయత్నం చేస్తారు. అందుకోసం శవాల వేట కొనసాగుతూనే ఉంటుంది.